15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈఆర్ఓని నమ్ముకొని. బిల్లులన్నీ మాఫ్ అయిపోయినాయి. పనికి పనికి వెళ్తే 15-20 బిల్లులు చింపుతున్నాను. మాకు కనీస వేతనం అన్నా ఇవ్వాలి, ఇచ్చి ఆ డిజైన్గా గుర్తించండి. జనరల్‌గా మీకు ఎన్ని బిల్లులు ఉంటాయి? అంటే మంత్లీ ఎన్ని కట్ చేయాలి? మంత్లీ 8,000 బిల్లులు చింపుతుండే. మీకెంత వస్తది దాని మీద కమిషన్? కమిషన్ నెలకి 12, 15,000, 18,000 వస్తుండే. అట్లా పోయి ఇప్పుడు 2,000 కూడా వస్తలేదు. అంటే ఈ కట్ ఆఫ్ ఉండడం వల్ల 200 బిల్లు మాఫ్ చేయడం వల్ల ఒక 500 రూపాయలు జీతం వస్తుంది మాకు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు కనీస వేతనమా? మాకు ప్రభుత్వ ఉద్యోగ గుర్తించి ఆ డిజైన్ అన్న చేసి ఇంత శాలరీ ఫిక్స్ చేయాలి. 30,000 అట్లా ఫిక్స్ చేస్తే మా ఇల్లు గడుస్తుంది. మా పిల్లలకు ఫీజులు మేము నడిపిస్తాం. చెప్పండి మీరు. కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. కాంట్రాక్ట్ పద్ధతిని తీసేయాలి. మాకు కాంట్రాక్ట్ బేసిక్. అవును సార్. ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదు మరి? 5 ఏం లేదు సార్, ఏం లేదు. మా గురించి అయితే ఎవరు మాట్లాడట్లేదు ఇప్పటివరకు. ప్రజావాణి అని పెట్టారు, ప్రజా దర్బార్ అని పెట్టారు అక్కడ. మరి సార్ చాలా ఇచ్చినాం. చూస్తాం అంటున్నారు అంతే. తెలుసు కదా, ఇక కరెంట్ బిల్లు ఫ్రీగా ఇస్తున్నాం, చేస్తాం ఒక్కొక్కరికి అంటున్నారు, కానీ ఎవరు మా గురించి ఏమైతే మాట్లాడట్లేదు. గతంలో వీళ్ళు 6 గ్యారెంటీలు పెట్టినప్పుడు కూడా 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పారు కదా, మరి అప్పుడు మీకు ఇది లేదు? అప్పుడు కూడా అప్పటి నుంచే పోరాడుతున్నాం, అంతకంటే ముందు నుంచే పోరాడుతున్నాం. అమలు చేసేసారు. మరి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? అదే సార్, కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ పద్ధతి తీసేసి ఆ కాంట్రాక్టర్స్ కూడా సరిగా బిల్లులు ఇవ్వరు, బిల్లులు పెట్టారు. మాకు సంవత్సరానికి ఒకసారి బిల్లు పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. 5,500 ఇచ్చేది కూడా అది కూడా సరిగా ఇవ్వరు మాకు. రైట్. వాళ్ళు చెప్పేది ఏంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ ఏదైతే ఉందో, సో కాంట్రాక్ట్ బేస్డ్ ఏదైతే ఉందో, సో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే ఏదైతే బిల్లు మీద ఏదైతే 200 యూనిట్లు కట్ ఆఫ్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చేది 2,000, 3,000కు మించి రావట్లేదు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. అలాగే వీళ్ళ డిమాండ్ ప్రధానంగా ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్గా ఏదైనా జాబ్ మాకు కన్వే చేయాలి. వాళ్ళు ఏదైతే రెవెన్యూ ఆఫీస్లో కానీ లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కానీ వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు ఏదైతే ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారో ఈ అంశాన్ని మీకు నెరవేర్చకపోతే తగిన చర్యలు అయితే మేము తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు ప్రజావాణిలో వీళ్ళు ఏదైతే అర్జీ పెట్టడం జరిగింది, అలాగే బట్టి విక్రమార్క గారిని కూడా కలవడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు 5 నెలల నుంచి. సో అందుకే ఈరోజు ధర్నాకి దిగడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. సో దీని మీద ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి వస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.